పేదరికం అంటే ఏంటో వాళ్ళకు మనం నేర్పితే రేపు భవిష్యత్తును చక్కగా కట్టుకుంటాడు. ఎప్పుడు పిల్లలను సుఖభాగాల్లో పెంచకూడదయ్యా అంటే, ఊరుకోండి పాస్టర్ గారు మీరు అట్లా చెప్తారు, మేము ఎంత కష్టపడ్డాం చిన్నప్పుడు, మా కష్టం మా పిల్లలకి రాకూడదు. అయినా 7వ తరగతి 6వ తరగతి చదివేవాడికి 7 జతల చెప్పులు ఎందుకయ్యా, 7 జతల కచ్చిప్పులు ఎందుకయ్యా, 7 జతల బనియన్ ఎందుకయ్యా, విలాసాలు కాదా? ఊరుకోండి పాస్టర్ గారు అన్నాడు. చివరికి 10వ తరగతి. అద్భుతం అద్భుతం అద్భుతం. వాడు ఒకే ఒక సబ్జెక్టు పాస్ అయ్యాడు. ఏదో తెలుసా? అదిగో అక్క చెప్తున్నారు, తెలుగు బతికిచ్చాడు ఆ ఒక్కదాన్ని. ఇక తతిమ అన్నిట్లో ఫెయిల్. వచ్చి అంటాడు, అయ్యగారు వాడు నా కష్టం విలువ తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తున్నాడు అయ్యగారు, వాడు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నేను మనసులో అనుకున్నా, మారాల్సింది ఆడు కాదు,